ఇవాళ రామమందిరం ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ న్యూజెర్సీలో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సాయిదత్త పీఠంలో ఎడిసన్లో. అండ్ ఈ ఎడిసన్ న్యూజెర్సీ తదితర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. రాత్రి 9 నుంచి అంటే అర్ధరాత్రి 2 o'clock వరకు ఇక్కడ లైవ్ స్క్రీన్ కూడా ఉంది. అండ్ లైవ్లో మొత్తం అంత ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. అండ్ రఘుశర్మ శంకర మంచి గారిని అడిగి ఇంకా అసలు ఇక్కడ వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అడిగి తెలుసుకుందాం. చెప్పండి రఘు గారి, వాళ్ళు ఇక్కడ ఏమేమి జరగబోతున్నాయి? సాయిరామ్, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. ఎవరైతే టీవీ నేను వీక్షిస్తున్నారో అందరికీ కూడా నమస్తమాంజలి. మన సాయిదత్త పీఠంలో శ్రీకృష్ణ దేవాలయంలో ఇవాళ పెద్ద పండుగ. వాళ్ళు అన్ని పండుగలు చేస్తుండగానే ఈ అయోధ్య రామమందిరం ఏదైతే రేపు ఓపెనింగ్ అవుతుందో ఇండియాలో 22 మధ్యాహ్నం 12:29 అలాగే మనం ఇక్కడ ఇవాళ నైట్ మామూలుగా అయితే 8:30కి బాబా హారతి ఇచ్చి టెంపుల్ క్లోజ్ చేస్తాము. ఈరోజు చేయట్లేదు. 21st ఈవినింగ్, ఈరోజు ఈవినింగ్ మొదటగా 6:30 PM నుంచి 7:30 PM వరకు పిల్లలందరినీ కూర్చోబెట్టి సహస్రనామ పూజ చేస్తున్నాము. 1000 నామాలతో రాముల వారిని, అలాగే పిల్లలతో రామనామ జపం చేయిస్తున్నాము. అందుకని ఇవన్నీ ఏర్పాటు చేసాము ఇక్కడ. అలాగే ఓ పక్కన లైవ్ టెలికాస్ట్, అక్కడ వచ్చిన భక్తులందరూ కనిపించేటట్టు అయోధ్య లైవ్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నాము. దాంతోపాటు ఇక్కడ పూజ అయిపోగానే పిల్లలందరినీ కూర్చోబెట్టి కమ్యూనిటీ హాల్లో రాముడికి సంబంధించిన ధ్వజాలు తయారు చేయటం, బొమ్మలు తయారు చేయటం, మన ఫ్రిడ్జ్లుగా అంటించుకునే బొమ్మలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళే వాళ్ళ స్వహస్తాలతో రాముడి బొమ్మ తయారు చేయొచ్చు, డ్రాయింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసాం. అవి చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీగా ఆ ఫ్లాగ్స్ అన్ని ఇవ్వబోతున్నాము. దాంతోపాటు ఆ తర్వాత 9 PM నుంచి 2 AM వరకు కూడా కంటిన్యూ ఈరోజు మనకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, హిందూ స్వయం సేవక్ వాళ్ళు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చి సత్సంగం చేస్తున్నారు, భజన్స్ చేస్తున్నారు. వాటితో పాటు రామరక్ష స్తోత్ర పారాయణ చేయబోతున్నాం. అలాగే బాలరామాయణం, రామనామ జపం, హనుమాన్ చాలీసా పారాయణం, కంటిన్యూషను భక్తి రామ జపంతో మందిరం అంతా హోరెత్తబోతోంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసి, మన దత్తపీఠం అంటే ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ, పిల్లలకి పెద్దలకి అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అలా ఎప్పుడైతే ముహూర్తం ఉందో ఆ ముహూర్తానికి అందరం ఉండి రామనామ జపంతో చేస్తూ ఆ ముహూర్తం అయ్యేదాకా ఉండి ఆ తర్వాతే దేవాలయం క్లోజ్ చేయబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. ఇంకా చాలా ప్లాన్లు చేస్తున్నాం. అంటే మిగిలిన వాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారు భజన్స్ చేయడానికి. వాటికి చాలా బాగుంటుంది నాన్న. మాకు నాకైతే మటుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మెమరబుల్, నా లైఫ్లోనే మెమరబుల్. అయోధ్య రామ మందిరం వస్తుందని చిన్నప్పుడు అనుకుంటే ఉండేవాళ్ళు, కానీ ఇంత త్వరగా మనం చూస్తుండగా, మన పిల్లలు చూస్తుండగా రామ మందిరం ఓపెన్ అవుతుంటే మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అనేది ఒక్కళ్ళ కోసం కాదు, ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కళ్ళది ఈ పండగ, అలా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలా మీరు చూపిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇంకా మన రాత్రికి కూడా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.